మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్. మనము గత కొన్ని రోజులుగా మరి ఈ నెల 22వ తేదీకి ఒక 2-3 రోజుల్లో మరి శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు రోజు తెలుసుకుంటున్నాం. అటువంటి మరో విశేషమైనటువంటి వార్తలు ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దేశ విదేశాల్లో, ఒక దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అంతర్జాతీయంగా మరి సార్వభౌముడైనటువంటి రాముని యొక్క ప్రతిష్ఠ, రాముని యొక్క అంటే విశ్వమంతా రామమయం అనేటువంటి మొత్తము రుజువైతున్నది. అమెరికా తదితర దేశాల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే అమెరికాలో రామమయం అయిపోయింది, అంతా రామమయం అయిపోయింది. ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియా కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ఇంకా రకరకాలటువంటి వాషింగ్టన్లో కావచ్చు, ఇట్లా 21 నగరాల లోపల రామభక్తులు ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మరి 21 ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాషింగ్టన్లో, ముఖ్యంగా వాషింగ్టన్లో టెస్లా మ్యాజిక్ షో అనేటువంటి జరిగింది. అయితే అక్కడ మేరీల్యాండ్ లోపల రామ్ అంటే RAM, రామ్ అనేటువంటి నామంతో, ఇంగ్లీష్ అక్షరాలతో RAM అంటే నామంతో సుమారు 200 కార్లు రామ్ అనే అక్షరాలతోటి అక్కడ ఒక మ్యాజిక్ షో, అంటే అక్కడ రామ్ అనే అక్షరాలతో 200 కార్లను అమర్చారు. 200 కార్ల యజమానులు మరి రామ్ అనేటువంటి కార్లను అమర్చడానికి వాళ్ళ పేర్లను కూడా నమోదు చేసుకోవడం జరిగింది. అంటే చూడండి రాముని యొక్క ఖ్యాతి ఏ విధంగా వెళ్ళిందో. అట్లాగే 10 రాష్ట్రాల లోపల, ఈ అమెరికాలోని 10 రాష్ట్రాల లోపల 40కి పైగా మరి హోర్డింగులు, రాముని యొక్క హోర్డింగులు మరి అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అట్లాగే ఇంకొక వార్త మనం చూసినట్టయితే రాముడికి సంబంధించి వారణాసిలో, కాశీలో మరి రాముడికి ప్రత్యేకంగా అక్కడ దేవ్రా బాబా అనేటువంటి ఒక సాధువు 1111 లడ్డూలు, వీటి యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 45 టన్నుల లడ్డూలు, అంటే 45 టన్నుల బరువు గల 1111 లడ్డూలు మరి వారణాసిలో తయారవుతున్నాయి. రేపో మాపో మరి అయోధ్యకు చేరబోతున్నాయి. ఇది ఒక గొప్ప వార్తగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే మనకు గీతా ప్రెస్ అనేటువంటిది మనకు తెలుసు. గోరఖ్పూర్లోని, యూపీలోని గోరఖ్పూర్లో గీతా ప్రెస్ ఉంది. అది అంటే చాలా సబ్సిడైజ్ రేట్ల లోపల 2-3 రూపాయలకు కూడా ఒక భగవద్గీత వస్తుంది, ఒక 10 రూపాయలకు ఒక రామాయణం వస్తుంది. ఇట్లా ఆధ్యాత్మిక ఒక గ్రంథాలయము, ఆధ్యాత్మిక అంటే ధార్మిక ప్రచార చేసేటువంటి గీతా ప్రెస్ లోపల 2022లో సుమారు 70,000 రామాయణం, రామచరిత మానస్, తులసిదాస్ రచించినటువంటి రామచరిత మానస్ ప్రచురిస్తే ఇప్పుడు లక్షల లోపల రామచరిత మానస్ కానివ్వండి, సుందరకాండ కానివ్వండి, హనుమాన్ చాలీసా కానివ్వండి, ఇవి లక్షల లోపల కాపీలు, ఆర్డర్లు వెలువెత్తుతున్నాయనేటువంటిది తెలుస్తున్నది. అంటే రాముని యొక్క అంటే విశ్వమంతా కూడా రామమయ్యేటువంటి సందర్భము ఇక్కడ ప్రపంచమంతా నెలకొని ఉన్నటువంటిది అందరికీ కూడా మనకు శుభసూచకం. ఆ విధంగా రాముని యొక్క ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలనేటువంటి మనం కోరుకుందాం. జై శ్రీరామ్.